నెక్స్ట్ ఆహా టీం నుంచి మేఘశ్రవంతి రాబోతోంది. నిద్రలో నడిచే ఒక భర్తని కాపు కూర్చునే ఆ భార్య పడే పాటలేంటో ఈ పాటలో మీకు తెలిసిపోతుంది. సో లెట్స్ వెల్కమ్ మేఘశ్రవంతి. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నిద్రలో నడిచి జబ్బుకు మంది ఉన్నది, పద్ధతిగా నిద్రించేందుకు డోసేమున్నది, మంది మున్నది డోసేమున్నది, నా ప్రతి నిద్రని చెరిపేస్తున్నది. నిద్రలో నడిచే జబ్బుకు మందేమున్నది, పద్ధతిగా నిద్రించేందుకు డోసేమున్నది, మందేమున్నది డోసేమున్నది, నా ప్రతి నిద్రని చెరిపేస్తున్నది. ఏమని చెప్పను చీకటి పడితే వింటే అని, కన్నులు మోసి టీవీ చూస్తూ నవ్వుతుంటాడని, ఎంతని చెప్పను జంతు భాషలో కలవరిస్తాడని, ఎంతని చెప్పను జంతు భాషలో కలవరిస్తాడని, బాత్రూమ్ అనుకుని ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఆడుకుంటాడని, గేటుకే తాళం ఉన్నా వీధిలో కుక్కలు ఉన్నా నేరుగా వెళుతుంటాడు రోజొక ఇంటికి, మందేమున్నది డోసేమున్నది, నా ప్రతి నిద్రని చెరిపేస్తుంది. చేతులు కట్టేస్తున్నా పెంచుకెళతాడని, ఫేసుని ముసుగుతో కప్పెడుతున్నా తప్పుకెళతాడని, యోగా క్లాసులు చేరిన రోజే పగటి పాఠమ్మని, నడిరేతిరిలో యోగా క్లబ్ తలుపు తెడతాడని, నమ్మడే ఏం చెబుతున్నా పూర్తిగా గుర్తొస్తున్నా, యోగ నిద్రని అంటాడు రోగం కాదని, మందేమున్నది డోసేమున్నది, నా ప్రతి నిద్రని మార్చేస్తుంది. నిద్రలో నడిచే జబ్బుకి మందేమున్నది, పద్ధతిగా నిద్రించేందుకు డోసేమున్నది, మందేమున్నది డోసేమున్నది, నా ప్రతి నిద్రని చెరిపేస్తుంది. బాబు హలో, హలో బాబు లే, ఎక్కడ పడుతున్నారు? చిన్న చిన్న వచ్చే టైం అయింది, లే బాబు లే, రమ్మా, అటు 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 వెళ్ళి కూర్చో. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి ఎలా? అలానే చూశారు కదా, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడం, ఏ తలుపు పడితే ఆ తలుపు కొట్టడం. సార్ ఏంటి సార్ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి సార్, మీరు చెప్పండి సార్. అమ్మా మేఘశ్రవంతి, నువ్వు చాలా బాగా పాడావు. ఆ దుర్మార్గ నటులు నిన్ను చూసేటువంటి అవకాశం ఇవ్వలేదు. ఇద్దరు నిద్రలో నడుస్తూ ఒకరినొకడు గుర్తుపట్టి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వేదిక మీద ఒక కొత్త సన్నివేశం సృష్టించారు. చాలా చాలా చక్కగా. ఎవరన్నా సరే ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఈ పాట చూసిన రాత్రి హాయిగా నిద్రపోతారు. ఈ నిద్ర మీద మంచి జోక్ ఉంది. ఒక ఆమె డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మా ఆయన రోజు నిద్దట్లో మాట్లాడుతున్నాడండి, తెల్లవార్లు మాట్లాడుతూనే ఉంటాడు, అట్లా నిద్దట్లో ఏం చేయాలి
పగలంతా వాడికి మాట్లాడే అవకాశం ఇవ్వు తల్లి, రాత్రి మీద హాయిగా పడుకుంటాడు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. చంద్ర గారు, జడ్జిమెంట్ ఆఫ్ కోర్స్ చెప్తారు, బట్ దానికంటే ముందే పరిష్కారం ఏంటి? అదేండి ఇప్పుడు అది నాకు కూడా అర్థం కాలేదు అసలు. అంటే ఇలా కూడా ఉంటారు మనుషులు. నిద్రలో ఒకరికొకరు తారసపడి మళ్ళీ వాళ్ళ పక్కన పాప అమ్మాయి పాడుతున్నా కూడా అమ్మాయిని పట్టించుకోకుండా వాళ్ళే విష్ చేసుకుంటూ వాళ్ళే సెకండ్లు ఇచ్చుకుంటూ ఒకే జాతి పక్షులు ఒకే చోట చేరుతాయన్నట్టుగా వాడు ఎక్కడి నుంచో ఏ వీధి నుంచో వాడు నడుచుకుంటూ వచ్చాడు, వీడు నడుచుకుంటూ వచ్చాడు, కానీ వీడికి వాడు గుర్తుపెట్టి వేసాడు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. వాళ్ళకి చాలా బాగుంది, కొత్తగా ఉంది. జమలతులు గారు చెప్పినట్టు ఈ పాట చూస్తే హ్యాపీగా నిద్రపోతారు. అలాగే పాట కంపోజిషన్ బాగా చేసుకున్నారు పాటని. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. చక్కటి విరుపులు ఉన్నాయండి, ఆ సంగతులు విరుపులు, అలాగే ఎక్స్ప్రెషన్స్. మెయిన్ పాట పాడడానికన్నా ఆ పాటలో ఎక్స్ప్రెషన్ చేయడం అనేది చాలా బాగుందండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ.